మన జీవితంలో సర్వసాధారణంగా కష్టాలు, బాధలు, దుఃఖము, విచారము ఉంటూనే ఉంటుంది. అయితే ప్రియులారా, ఇవి ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండవు. దేవుడు మళ్ళా మనకి సంతోషం, ఆనందం దయచేస్తాడు. ఇదే విషయాన్ని ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13 వచనం మనం చూసినట్లయితే అక్కడ చివరిలో ప్రభువు అంటున్నాడు, నేను వారి శోకమును నాట్యముగా మార్చెదను. ప్రైజ్ ద లార్డ్. వారి దుఃఖమును సంతోషంగా మార్చెదను, నాట్యముగా మార్చెదను అని ప్రభువు అంటున్నారు. ప్రియులారా, మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని చెదరకొట్టేది ప్రభువే, ప్రోగు చేసేది ప్రభువే, గాయపరిచేది ప్రభువే, స్వస్థపరిచేది ప్రభువే. అన్నిటికీ మూలం ఆయనే. ఆయన మీద మనం ఆధారపడాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్మి ఆయనపై ఆధారపడతామో ప్రియులారా, మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనములో ప్రభు అంటున్నారు, వారిక విచారమునకు గురి కాక నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. ఒక తోటలో నీళ్లుంటే ఆ నీళ్లు కట్టిన మడి ఎలా పచ్చగా ఉంటుందో మన జీవితాలు అలా ఉంటాయి. చివరిగా ప్రియులారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు అంటున్నారు, అప్పుడు యువతులు ఆనందముతో నాట్యము చేయుదురు, వృద్ధులు యువకులు సంతోషించెదరు, నేను వారి శోకమును నాట్యముగా మార్చెదను. ఇప్పుడు బాధపడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కుటుంబం చెల్లాచెదరైపోయిందని బాధపడే ప్రియమైన విశ్వాసులారా, ధైర్యంగా ఉండండి. దేవుడు నీ దుఃఖమును సంతోషముగా మారుస్తాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.